వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఏపీఎస్ 2018 పేపర్ కంప్లీట్ చేయడం జరిగింది. 2022 పేపర్లో హిస్టరీ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ పాలిటీ పార్ట్ ఆల్సో పాలిటీ సెషన్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. అందులో మనం రిమైనింగ్ పార్ట్స్ ఇప్పుడు చూద్దామండి. ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. రిగార్డింగ్ ప్రియంబుల్ గురించి అడిగారు. ఫస్ట్ మనం ప్రియంబుల్ అంటే ఒకసారి చూద్దామండి. ప్రియంబుల్ మన కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్, దాన్ని ప్రవేశిక లేదా పీఠిక అంటారండి. ప్రియంబుల్ మనకు లాస్ట్ టు బి ఎనాక్టెడ్, లాస్ట్ టు ఎనాక్ట్. లాస్ట్ టు ఎనాక్ట్ అంటారండి. అంటే భారత రాజ్యాంగంలో మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ టు ఎనాక్ట్, ఆఫ్టర్ రిమైనింగ్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఎనాక్టెడ్. కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఎనాక్టెడ్. సో భారత రాజ్యాంగం మొత్తం ఎనాక్ట్ చేసిన తర్వాత ప్రియంబుల్ని ఫైనల్లో అప్రూవ్ చేశారంటే ఎనాక్ట్ చేశారు. ఇది 1 పాయింట్ అండి. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఆర్ జస్టిసియబుల్. నాట్ జస్టిసియబుల్ అంటే మనం ప్రియంబుల్లో రాసిన ప్రొవిజన్స్ తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్ ఇక్కడ ఈక్వాలిటీ ఇచ్చారు ఇవ్వలేదు, ఇక్కడ లిబర్టీ ఇచ్చారు ఇవ్వలేదు అని మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగలేమండి. అండ్ ఇట్ ఈస్ నెయిదర్ సోర్స్ ఆఫ్ పవర్ ఆర్ సోర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ రిస్ట్రిక్టింగ్. సో నెయిదర్ సోర్స్ ఆఫ్ పవర్ నార్ రిస్ట్రిక్షన్ ఆన్ గవర్నమెంట్. అంటే ప్రియంబుల్లో ఇది ఉంది కాబట్టి ఇలా చేస్తున్నామని వాళ్ళకు ఒక పవర్ ఇవ్వదు. అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఒక గవర్నమెంట్ పైన లేదా లెజిస్లేచర్ పైన రిస్ట్రిక్షన్ కూడా ఉంచదు. సో ఇది జనరల్గా అండి ప్రియంబుల్. సో ప్రియంబుల్ అట్ ద సేమ్ టైం మనకు కాన్స్టిట్యూషన్ మన యొక్క ఏమంటారు ఇండియా యొక్క పొలిటికల్ పాలసీ ఎలా ఉంది, సావరిన్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, సోషలిస్ట్, సెక్యులర్ ఎలా ఉంది. అట్ ద సేమ్ టైం దీని ఆబ్జెక్టివ్స్ ఏమి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అలా చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేశారు, అట్ ద సేమ్ టైం దీని యొక్క నేచర్ ఏంటి, ఎవరు అల్టిమేట్ పవర్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే విధంగా కూడా చెప్తుందండి. మనం ఇక్కడికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ రాశానండి. విల్ లుక్ అపాన్ 1 by 1. The preamble is a part of the constitution but has no legal effect independent of the parts. ఫస్ట్ నుంచి చూద్దామండి. ఫస్ట్ పార్ట్, ద ప్రియంబుల్ వాజ్ ఎనాక్టెడ్ బిఫోర్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్. కాదండి, ఆఫ్టర్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్. ఆఫ్టర్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా దీన్ని ఎనాక్ట్ చేశారు. ఇది రాంగ్. ద ప్రియంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, కాన్స్టిట్యూషన్లో భాగం. ఫస్ట్ బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పార్ట్ కాదని చెప్పింది. అండ్ దెన్ తర్వాత వచ్చిన ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు కానీ, కేశవానంద భారతి కానీ సబ్సిక్వెంట్ కేసెస్లో ఏమని చెప్పింది అంటే ప్రియంబుల్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ కెన్ బి అమెండెడ్ ఆల్సో. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పింది. అండ్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్. అంటే యాక్చువల్గా ఇది సోర్స్ కాదు, దీన్ని మనం జస్టిషియబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కాదు. మనం దీన్ని వైలేషన్తో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అలా వెళ్ళలేం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ఎన్ఫోర్సిబుల్ త్రూ కోర్ట్ ఆఫ్ లాస్. లేదండి, అసలు ఇది ఎన్ఫోర్సిబులే కాదు. రాంగ్. ద ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ బై జవహర్లాల్ నెహ్రూ ఫైనలీ బికేమ్ ది ఫౌండేషన్ ఫర్ ది ప్రియంబుల్. ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిందో అందులో ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది ఒక డాక్యుమెంట్ని పాస్ చేశారు. ఆ డాక్యుమెంట్లో ఉన్న ఫౌండేషన్ ఉన్న ఏమంటారు ప్రిన్సిపల్స్, సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్ కానీ, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ కానీ, ఇవన్నీ ఈ ప్రిన్సిపల్సే ప్రియంబుల్కి ఒక కార్నర్ స్టోన్ అయ్యాయి అంటే ఎస్, ఇట్ ఈస్ ట్రూ అండి. మనకేం కనుక్కున్నారంటే ఇన్కరెక్ట్ ఏంది. సో హీ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇన్కరెక్ట్ ఏవి అన్నారండి. సో 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్. 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో చాలామంది ఇక్కడ చూసిన వెంటనే ఇవి 2 కరెక్ట్ కదా, 2 and 4 కరెక్ట్ అని పెట్టేస్తారు 2. బట్ ఇక్కడ ఏం అడిగారో ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 1 and 3 ఓన్లీ ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ ఆప్షన్ అడగలేదండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారండి. మనం ఇక్కడ చూద్దాం. పిఎం కేర్స్ అప్పటి కరెంట్ అఫైర్స్ ఒక స్కీమ్ గురించి అడిగారు. ద పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ 29 May 2021 ఫర్ చిల్డ్రన్స్. ఇది అప్పటి కరెంట్ అఫైర్స్ అండి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద డేట్.
ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్ కాబట్టి అడిగారు, ఎందుకంటే 2022 క్వశ్చన్ పేపర్లో 21 అడగడం ఇట్ ఈస్ వెరీ జెన్యూన్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. అండ్ ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ ది పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్స్ ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సర్వైవింగ్ పేరెంట్స్ టు COVID-19. అంటే COVID-19లో వాళ్ళ పేరెంట్స్ కానీ సూపర్వైజ్ చేసే వాళ్ళు కానీ గార్డియన్స్ కానీ చనిపోతే వాళ్ళకు ఈ PM కేర్ కింద సర్టెన్ అమౌంట్ అకౌంట్లో వేసి మెచ్యూరిటీ పీరియడ్ అంటే 18 years దాటిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్లు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏం కనుక్కోమన్నారు? కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమన్నారు కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question, with child labor being made illegal and right to education becoming a fundamental right for children, this right against exploitation has become more meaningful. Which of the following pairs of the articles provide for right to education and prohibition of child labor respectively అన్నారండి. ఇందులో మనకు కింద ఇచ్చిన ఆర్టికల్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఆర్టికల్ మరియు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ ఆర్టికల్ అని అడిగారండి. యాక్చువల్లీ మనం ఇక్కడే చూసుకుందాం. రైట్ టు ఎడ్యుకేషన్ RTE అంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ మనకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా ఇచ్చారండి. 86వ రాజ్యాంగ సవరణ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏ ఆర్టికల్ యాడ్ చేశారంటే ఆర్టికల్ 21Aని యాడ్ చేశారు. దీంట్లో ఎక్కడి వరకు రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చారంటే 6 to 14 years ఆఫ్ చైల్డ్. Every child under the age of 16 to 14 years are entitled to get right to education from the government. Article 21A కింద అండి. ఏ రాజ్యాంగ సవరణ అంటే 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. అండ్ దెన్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది అండి. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఎనీ ఫామ్ అన్నారండి. సో ఇట్ ఈస్ జనరలీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తుందండి. ఆర్టికల్ 23 and 24. 23 ఏం చెప్తుంది అంటే ద ఫోర్స్డ్ లేబర్, బేగార్, ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 24 చైల్డ్ లేబర్ గురించి చెప్తుంది. సో రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి ఫస్ట్ మనకు 21A అండ్ ఆర్టికల్ 24 రావాలి. ఆర్టికల్ 21A and 24. ఎస్, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements regarding GST. Okay, consider the following statements regarding the GST అన్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఒకసారి చూద్దామండి. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇండియాలో తీసుకొచ్చిన ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ రీఫార్మ్ అండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది మనకు ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి యాక్ట్కి తేడా ఉందండి. సో 122వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏ సంవత్సరం అంటే 2014లో తీసుకొచ్చారు. ఇది 101వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది అండి. సో బిల్లుకి యాక్ట్కి తేడా చూడండి. ఒక డ్రాఫ్ట్ మనం ఒక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైతే ప్రపోజ్డ్ యాక్ట్ ఉందో దాన్ని తీసుకెళ్ళి మనం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని మనం ఫస్ట్ బిల్ అంటాం. ఆ బిల్లు లోక్సభ రాజ్యసభ రెండు పాస్ చేసి రాష్ట్రపతి దానికి ఆమోదం ఇస్తే అది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ద బిల్ 2014లో ఇంట్రడ్యూస్ చేశారు 122వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అది ఏమైంది అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016గా మారింది. సో ఇవి డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి GST అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద దీన్ని తీసుకొచ్చారు. యూనిఫామ్ ట్యాక్స్ స్లాబ్స్. ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇందులో ఏమేమి ఉంటాయంటే CGST, SGST, సెంట్రల్ GST, స్టేట్ GST అండ్ ఇంటిగ్రేటెడ్ GST IGST. ఈ మూడు. ఇవి IGST అనేది ఇంటర్ స్టేట్, రెండు వేరే వేరే రాష్ట్రాల మధ్య జరిగే ఏమంటారు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్కి IGST వేస్తారు. విత్ ఇన్ ది స్టేట్ జరిగితే CGST, SGST ఈక్వల్గా వేసి షేర్ చేసుకుంటారు. ఇది బేసిక్ ఆఫ్ GST. దాన్ని మనం ఒక్కొక్కటి చూద్దామండి. GST విల్ బ్రింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ టు డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అన్నారు. ఇక్కడ క్లియర్లీ డైరెక్ట్ అన్నారండి, పదం బాగా యూజ్ చేయండి. డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇట్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ఇండైరెక్ట్ పరోక్ష పన్ను విధానం, నాట్ డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ఇట్ ఈస్ రాంగ్.
GST was the 122nd constitutional amendment bill. Yes. Introduced in the parliament. Yes. 122nd in the year of 2014. It is true. And then GST is a destination based tax. Yes. ఎగ్జాక్ట్లీ. సరే ఇక్కడ చాలామందికి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే అర్థం కాదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక తమిళనాడులో కార్ తయారు చేశారండి. ఆ కార్ తీసుకెళ్ళి యూపీలో అమ్మాము మనం. యూపీలో ఇప్పుడు మనకు ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన స్టేట్కి షేర్ చేసుకోవాలా సెంటరు, లేదా అమ్మిన స్టేట్కి షేర్ చేసుకోవాలా అంటే ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్కి వచ్చేది. GST వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఏ స్టేషన్లో అయితే ఏ ప్లేస్లో అయితే డెస్టినేషన్ ఉందో, ఏ స్టేట్లో అయితే డెస్టినేషన్ ఉందో వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. అందుకే దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సౌత్ ఇండియా వాళ్ళకు ఆర్థిక నష్టం జరుగుతుంది. నార్త్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి కన్జ్యూమర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ట్రూ. సో ఇక్కడ ఏం చెప్పారండి, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఏవి కరెక్ట్ అన్నారు. రాంగ్ ఏంటి అంటే 1 ఈజ్ అవర్ రాంగ్. 1 రాంగ్ ఉంది. మనకి ఏవి కరెక్ట్ 2 and 3 ఆర్ రైట్. ఓన్లీ 2 and 3 ఆర్ రైట్. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ దిస్ పాయింట్స్ విల్ హెల్ప్ యూ. దీన్ని నోట్ డౌన్ చేసుకోండి పాస్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది బాడీస్ రికమెండ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ టు బి షేర్డ్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ద స్టేట్స్ అండ్ అలొకేషన్ బిట్వీన్ ది స్టేట్స్ ద రెస్పెక్టివ్ షేర్ ఆఫ్ సచ్ ప్రొసీడ్స్ అన్నారండి. ఇది ఏం లేదండి, సెంటర్ అండ్ స్టేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఈ ట్యాక్సెస్ని ఎలా షేర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఎవరు రికమెండ్ చేస్తారు అన్నారు. యాక్చువల్గా మనకి ఏం చేస్తుందంటే ఫైనాన్స్ కమిషన్ అనే ఒక బాడీ ఉంటుందండి. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫైనాన్స్ కమిషన్ అంటారండి సింపుల్గా. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే దీని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ 280 కింద ఇది ఒక రాజ్యాంగ సంస్థ, ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 280 కింద ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వర్టికల్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే మొత్తం ఒక పూల్ ఉంటుందండి, ట్యాక్స్ పూల్ ఉంటుంది. ట్యాక్స్ పూల్లో నుంచి ట్యాక్స్ పూల్ ఉంటుంది. ట్యాక్స్ పూల్లో నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంత శాతం, మిగతా అన్ని రాష్ట్రాలకి ఎంత శాతం, స్టేట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వానికి ఒక 59%, రాష్ట్ర ప్రభుత్వాలకు 41% అనుకోండి. సో ఇప్పుడు మొత్తం 100 రూపీస్ వస్తే 100 crores వస్తే వీళ్ళకు 59 crores, స్టేట్స్కి 41 crores వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏమంటారంటే వర్టికల్ డివల్యూషన్ అంటారు. వర్టికల్ డివల్యూషన్. అండ్ దెన్ హారిజంటల్ రిజర్వేషన్ ఎట్లా అంటే ఇప్పుడు స్టేట్స్ ఒకటి కాదు కదండి, మనకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలకి ఈ ఒక్క 41 crores ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలి అనేది ఒక ప్రిన్సిపల్, ఒక ఫార్ములా ఇస్తారండి. దాన్ని ఏమంటారంటే హారిజంటల్ డివల్యూషన్ అంటారు. హారిజంటల్ డివల్యూషన్ అంటారు. సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అంటే వర్టికల్ డివల్యూషన్, అండ్ అలొకేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆర్ అమాంగ్ ద స్టేట్స్ అంటే హారిజంటల్ డివల్యూషన్. ఎవరు చెప్తారంటే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 280 కింద ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఆల్సో. ఇది వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్, మిగతావి ఏవి కాదండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అన్నారండి. నేను ఇంతకు ముందే చెప్పేటట్లు నేషనల్ నాట్ అన్నారు. ఫస్ట్ మనం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ NCSC అంటారండి. ఇది ఒక రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 338 కింద ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఇది ఏం చేస్తుంది అంటే యాన్యువల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తుంది. ఇట్ రిపోర్ట్స్ యాన్యువల్లీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తుంది. దేని మీద అంటే SC షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క డెవలప్మెంట్, అట్రాసిటీస్, వెల్ఫేర్ ఎక్సెట్రా.
షెడ్యూల్ కులాలు ఏవైతే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ యొక్క వాళ్ళ ఆ గ్రూప్స్ యొక్క డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం, అట్ ది సేమ్ టైం వాళ్ళపైన జరిగిన అట్రాసిటీస్ కోసం, వాళ్ళపైన నమోదైన డీటెయిల్స్ అన్నీ ఏవైతే కేసెస్ ఉంటాయో ఇవన్నీ ఆ విక్టిమ్స్ కానీ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాన్యువల్లీ రిపోర్ట్ ఇస్తుంది. దీనికి ఒక సివిల్ కోర్టుకున్న పవర్స్ కూడా ఉంటాయండి. వీటి యొక్క మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దామండి. నాట్ కరెక్ట్ అన్నారు. ఎన్సిఎస్సి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కిందలో ఏది తప్పు అన్నారు చూద్దామండి. ప్రొవైడింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్, రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కుల్ని వాళ్ళకి దక్కుతున్నాయా లేదా అనేది చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది. టు సబ్మిట్ ది రిపోర్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్, బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇది రాంగ్. రిలేటెడ్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, ఇది రాంగ్. అండ్ దెన్ టు ఇన్వెస్టిగేట్ ఎనీ కేస్ దట్ వైలేట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్. సో మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ దొరికింది కాబట్టి 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నాట్ అన్నారండి, ఇది గుర్తుపెట్టుకోండి. నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ రాంగ్ ఉన్నదే సెలెక్ట్ చేయాలి. సబ్మిట్ ది రిపోర్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏ రాజ్యాంగ సంస్థ అయినా భారత రాష్ట్రపతికి మాత్రమే రిపోర్ట్ ఇస్తుంది, ప్రైమ్ మినిస్టర్కు డైరెక్ట్గా ఇవ్వదు. 99% కొన్ని సంస్థలు పార్లమెంట్కైనా రిపోర్ట్ ఇస్తాయి కానీ ప్రైమ్ మినిస్టర్కి ఏవి డైరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వవు ఎక్సెప్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న బాడీ తప్ప మిగతా ఏవైతే ఇండిపెండెంట్ రాజ్యాంగ సంస్థలు ఉంటాయో అవి భారత రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం ఎగ్జామ్ రాస్తాం కదండి జనరల్గా. యూపీఎస్సి ఆర్టికల్ 315 కింద ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇది ఏం చేస్తుంది అంటే సెంట్రల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవేవి ఉన్నాయి సార్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్లస్ సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి. సెంట్రల్ సర్వీసెస్ ఏంటంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ కంట్రోల్, ఇండియన్ డిఫెన్స్ ఆడిట్ ఎక్సెట్రా ఉన్నాయి. మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకి యూనియన్ టెరిటరీ యొక్క సర్వీసెస్ మనం జనరల్గా డానిప్స్ అంటాము. డామన్ డయ్యూ పోలీస్ సర్వీసెస్, లక్షద్వీప్ ఇలాంటివన్నీ ఏమంటారు యూనియన్ టెరిటరీస్లో ఉన్న పోలీస్ సర్వీసెస్ కానీ, యూనియన్ టెరిటరీస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ వాటిని అన్నింటి సెలెక్ట్ చేసేది ఎవరంటే యూపీఎస్సి. అది ఆర్టికల్ 315 కింద ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇది ఏం చేస్తుంది, ఇది కూడా యాన్యువల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫెయిర్ అండ్ వీటిని సెలెక్ట్ చేయడం కోసం ఎగ్జామ్ కండక్ట్ చేసి త్రూ డిఫరెంట్ స్టేజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తుంది. ఇది సెలెక్ట్ చేయదండి, ఇది కేవలం వీళ్ళందరినీ సెలెక్ట్ చేయదు, రికమెండ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది వీళ్ళ పేర్లు. ఆల్ ఇండియా సర్వీస్ కానీ, సెంట్రల్ సర్వీసెస్ కానీ, యూటీ సర్వీసెస్ కానీ రికమెండ్ చేసి భారత రాష్ట్రపతికి నేమ్స్ పంపిస్తుంది. భారత రాష్ట్రపతి వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అయినా, సెంట్రల్ సర్వీసెస్ అయినా, అదర్ సర్వీసెస్ అయినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం ఒకవేళ వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా కారణం చెప్పాలి. ఎవరికి అంటే భారత పార్లమెంట్కి. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ బాడీకి కూడా రీజన్ రాసి పంపించాలి, మీరు ఇచ్చిన రికమెండేషన్ నాట్ రైట్ అనే విధంగా. సో ఇక్కడ డెఫినెట్లీ మనం ఆప్షన్స్ చూద్దామండి. కండక్ట్ ఎగ్జామినేషన్ ఫర్ అపాయింట్మెంట్స్ టు ది సర్వీసెస్ ఆఫ్ యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ సర్వీసెస్కి డెఫినెట్లీ ఎస్. కన్సల్టేషన్ ఆన్ ఆల్ డిసిప్లినరీ మ్యాటర్స్ అంటే వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ డిసిప్లినరీ యాక్టివిటీస్కి కన్సల్టేషన్ ఎస్ చేస్తుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ప్రిలిమ్స్ పెట్టాలా, వీళ్ళకి మెయిన్స్ పెట్టాలా, డిస్క్రిప్టివ్ ఉండాలా, ఎన్ని సబ్జెక్టులు ఉండాలి, ఎన్ని ఎగ్జామ్స్ ఉండాలి అనేది మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ డిసైడ్ చేసింది ఎస్. మేనర్ ఆఫ్ రిజర్వేషన్ కాదండి, రిజర్వేషన్స్ ఆర్ డిసైడెడ్ బై గవర్నమెంట్. ఎస్సీకి ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఎస్టీకి ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఈడబ్ల్యూస్కి ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఎవరికి ఏ సీట్ అలొకేట్ చేయాలనేది డిసైడెడ్ బై ది గవర్నమెంట్, నాట్ బై ది వాట్ ఈస్ కాల్ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ఏ బాడీ కూడా రిజర్వేషన్ డిసైడ్ చేయదు. రిజర్వేషన్ ఆర్ డిసైడెడ్ బై ది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ దెన్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ రాంగ్ అండి, నాట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద 11th షెడ్యూల్ అన్నారండి. 11th షెడ్యూల్ అంటే సింపుల్గా మనం ఒకసారి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. మనకు 73వ రాజ్యాంగ సవరణ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఏం చెప్తుంది అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తుంది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇస్తుంది.
సో గివింగ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. రాజ్యాంగ హోదా ఇస్తుందండి. ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే పంచాయతీరాజ్, ఒకటి గ్రామ లెవెల్ ఆర్ విలేజ్ లెవెల్, ఇంటర్మీడియరీ లెవెల్ ఆర్ మండల్ లెవెల్, ఇంటర్మీడియట్, దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ 3 టైర్ సిస్టమ్ అంటారు, లేదా 3 టైర్ విధంగా దీన్ని అరేంజ్ చేస్తారు. సరే ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే, వీటితో పాటు మనకు యాక్చువల్గా ఏం చేశారంటే పార్ట్ 9 యాడ్ చేశారు. 243 to 243O, ఆర్టికల్ 243 to 243O, ఆర్టికల్ 243 to 243O ఏం చెప్తుంది అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, దాని ఎస్టాబ్లిష్మెంట్, వర్కింగ్ అండ్ సబ్జెక్ట్, పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తుంది. ఇందులోనే భాగంగా మనకు 11వ షెడ్యూల్ని యాడ్ చేశారు, 11th షెడ్యూల్ యాడ్ చేశారు, 11th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 11th షెడ్యూల్లో దేంతో యాడ్ చేశారంటే 73వ రాజ్యాంగ సవరణ 1992లో 11th షెడ్యూల్ని యాడ్ చేశారు. ఇందులో ఏమున్నాయంటే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఏవైతే సబ్జెక్ట్స్ ఇచ్చామో ఆ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇందులో మెన్షన్ చేశాయి. అవి ఎన్ని అంటే 29 సబ్జెక్ట్స్. ఈ 29 సబ్జెక్ట్స్ గురించి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఏవేవి ఉన్నాయి ఈ 29లో అని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక బేసిక్ మెథడ్ ఉంది ఎలిమినేషన్కి, అది నేను చెప్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఐ విల్ టేక్ ద డిఫరెంట్ పెన్. సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ 11th షెడ్యూల్ అంటే ఈ ఇచ్చిన 29లో ఏది ఉన్నాయి కింద అని అడుగుతున్నారండి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటే సింపుల్గా మనకు వచ్చే రేషన్ బియ్యం అండి. చాలామంది కొంతమందికి తెలియదు, నాట్ ఫర్ ఆల్. కొంతమందికి పీడిఎస్ అంటే తెలియదు, మనకు రేషన్ షాప్స్ ఉంటాయి కదండి, దాన్నే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. దెన్ లైబ్రరీస్, ఎస్ డెఫినెట్లీ. స్లమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. స్లమ్ అనేది మనకి స్లమ్స్ ఎక్కడ ఉంటాయండి? టౌన్లో ఉంటాయి. పల్లెటూర్లలో స్లమ్స్ దొరకవండి. స్లమ్స్ ఎప్పుడైనా టౌన్స్లో ఉంటాయి. ఇది 12th షెడ్యూల్లో ఉంది, నాట్ 11th షెడ్యూల్. ఇట్ ఈస్ ఇన్ 12th షెడ్యూల్. 12th షెడ్యూల్ అది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు. ఇది వాట్ ఈస్ కాల్డ్ 11th షెడ్యూల్లో లేదు. మార్కెట్స్ అండ్ ఫెయిర్స్, ఎస్ ధరలు మరియు మార్కెట్ వ్యవహారణ ఖచ్చితంగా ఉందండి. సో ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేయాలి. కింద ఆప్షన్స్ చూద్దాం. కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేద్దామండి. 4 ఉంది. ఆల్ ఆఫ్ ది అబులో 4 ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ డెఫినెట్లీ మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి చూద్దాం. 1, 2, 3 and 5. 1, 2, 3 and 5. 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకు సింపుల్ మెథడ్ ఏంటంటే స్లమ్స్ ఆల్రెడీ అర్బన్ సెంటర్స్లో ఉంటాయి, టౌన్స్లో. అది మున్సిపాలిటీస్ కిందకు వస్తుంది. మున్సిపాలిటీస్ గురించి సబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే 12th షెడ్యూల్లో ఉన్నాయి. అది ఎప్పుడు యాడ్ చేశారంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సేమ్ 1992 ఇయర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అన్నారండి. ఒకసారి చూద్దాం. మనం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ని మనం సింపుల్గా ఏమంటామంటే NGT, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అది 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ వచ్చిందండి. ఎస్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది. 2010లో NGT యాక్ట్ వచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ NGT యాక్ట్ వచ్చింది. సో యాజ్ పర్ దిస్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగ సంస్థ కాదండి. ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఏం చేస్తుంది అంటే పొల్యూషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ గురించి, డిఫారెస్టేషన్ గురించి, అట్ ద సేమ్ టైం ఏదైనా కానీ ఎన్విరాన్మెంటల్లో జరుగుతున్న హార్మ్, వాటర్ కానీ, ఎయిర్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, ఏదైనా కానీ ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ జరిగితే, ఎకాలజికల్ బ్యాలెన్స్కి డిస్టర్బ్ జరిగితే ఇది యాక్షన్ తీసుకుంటుంది ఏ కంపెనీస్ మీద అయినా కానీ. సో ఇది ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వదు. సిఆర్పిసిని, కోడ్ ఆఫ్ ప్రొసీజర్ని, వీటిని ఫాలో అవ్వదు. ఇట్ వోంట్ ఫాలో. సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ ఇది ఫాలో అవ్వదు, నాట్ ఫాలోస్. మరి ఎలా చేస్తుంది సార్? ఇది ఎలా జస్టిస్ని ఎలా డెలివర్ చేస్తుంది అంటే ఇట్ డెలివర్స్ ద జస్టిస్ బై ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్ ఫాలోస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. follows the principle of natural justice. Natural justice అండి. So we'll look upon the options. Which of the following statements
ఆర్ కరెక్ట్ అబౌట్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కరెక్ట్ అయితే సెలెక్ట్ చేయమన్నారు. ఇట్ వాస్ సెటప్ అండర్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎన్జిటి ఈస్ బౌండ్ బై ది ప్రొసీజర్ లైడ్ డౌన్ అండర్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. లేదండి, ఇట్ ఈస్ నాట్ బౌండ్. ఇట్ వర్క్స్ అపాన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్ నాట్ ఫాలోస్ ఎనీ సివిల్ ప్రొసీజర్ ఆర్ ఐపీసీ ఆర్ సిఆర్పిసి. ఎస్, ఇట్ ఈస్ రాంగ్. ఎన్జిటి హ్యాస్ 6 places ఆఫ్ సిట్టింగ్. 6 కాదండి, 5 places ఆఫ్ సిట్టింగ్. ఇండియాలో 5 places ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. మేజర్గా చెప్పాలంటే ఢిల్లీలో ప్రిన్సిపల్ ప్లేస్ ఉంటుంది, పూణే, భోపాల్, కోల్కతా, చెన్నై. నేను ఇక్కడ మ్యాప్ వేసాను. ఇక్కడ మనకు ఢిల్లీలో ఒక ప్రిన్సిపల్ ప్లేస్ ఉంటుంది, ఢిల్లీ ఒకటి. దెన్ ఇక్కడ భోపాల్ 2, పూణే 3, చెన్నై 4, దెన్ 5 కోల్కతా. సో 5 సిట్టింగ్స్ ఉంటాయండి, నాట్ 6 సిట్టింగ్స్ ప్లేసెస్ లేవు, ఓన్లీ 5 places ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ప్రిన్సిపల్ ప్లేస్ ఏంటి అంటే యాజ్ యూజువల్ న్యూఢిల్లీ. కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓన్లీ 1 ఈజ్ అవర్ రైట్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Next question. With reference to the Protection of Human Rights Amendment Act 2019, consider the following statements about the National Human Rights Commission అన్నారండి. సో ఫస్ట్ మనం ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఒకసారి సింపుల్గా చూద్దామండి. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటారు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది మనకు 1993లో నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద 1993లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. దీనిలో మనకు చైర్మన్ ప్లస్ ఫ్యూ మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ప్లస్ అదర్ మెంబర్స్ చైర్మన్ ప్లస్ మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మనకు జనరల్గా చైర్మన్ ఎక్కడి నుంచి వస్తారంటే జడ్జెస్ ఆర్ బికమ్ చైర్మన్స్. ఇన్ నార్మల్ కండిషన్ జడ్జెస్ విల్ బికమ్ చైర్మన్స్. ఇంకా వీటి గురించి ఏముంటుందంటే జనరల్గా 3 years ఆర్ 70 years ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. 3 years ఆఫ్ టెన్యూర్ ఆర్ 70 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఏది ముందు వస్తే అది అండి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందు వస్తే అది అన్నట్టు ఉంటుందండి. సో మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దామండి. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ నౌ బి అపాయింటెడ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది కమిషన్. ఎస్, అపాయింట్ చేయవచ్చు. టర్మ్ ఆఫ్ ది చైర్పర్సన్ అండ్ మెంబర్స్ షెల్ బి 3 years. 3 years ఆర్ 70 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అది కూడా కరెక్టే అండి. చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అండ్ మెంబర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఎస్, రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ ఏది సెలెక్ట్ చేయమన్నారండి? కరెక్ట్ ఏదో సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, గుర్తుపెట్టుకోండి. ఏదైతే చట్టం ఉందో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద సేమ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ SHRC కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇట్స్ ఏ లీగల్ బ్యాకప్. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ఈజ్ ఏ లీగల్ బ్యాకప్ ఫర్ బోత్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్స్ ఆఫ్ పర్టికులర్ స్టేట్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. The next question, with reference to the National Commission for Minorities, consider the following అన్నారండి. సరే మనం ఒకసారి స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ చూద్దామండి. It was set up under the National Commission for Minorities Act 1992. Yes, definitely it is correct అండి. So it is a statutory body, definitely statutory body. And then my Ministry of Welfare has notified 5 religious communities under minority status to date అండి. ఈ రోజు వరకు అన్నారు, కానీ తప్పండి. మనకు యాక్చువల్గా ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ 6 రిలీజియస్ మైనారిటీస్ని రికగ్నైజ్ చేసింది. 6 రిలీజియస్ మైనారిటీస్. సిక్స్ రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. అందులో ముఖ్యంగా ముస్లిం, సెకండ్ క్రిస్టియన్, థర్డ్ సిక్,
4th Buddhism, 5 Jainism, and then 6th Zoroastrian or Parsis. సో ఈ 6 రిలీజియస్ మైనారిటీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఇక్కడ 5 అనే చెప్పారు, నోటిఫైడ్ 5 రిలీజియస్ మైనారిటీస్ అన్నారు. రాంగ్, ఇట్ ఈస్ రాంగ్ అండి. దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ దెన్ ఇట్ కెన్ మేక్ రికమెండేషన్స్ ఫర్ ది ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇది వెరీ జనరల్ స్టేట్మెంట్ అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రికమెండేషన్ ఇచ్చి మీరు మీ రాష్ట్రంలో ఉన్న లేదా మన దేశంలో ఉన్న మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయండి అని రికమెండేషన్స్ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ జనరల్ స్టేట్మెంట్ అండ్ ఆబ్వియస్లీ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ ఏదో సెలెక్ట్ చేయమన్నారు. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. దాన్ని ఎలిమినేట్ చేసి చూద్దాం. 2 ఉంది, ఓన్లీ 1 and 3 only is our required answer. It is our required answer అండి. I hope you understand. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మైనారిటీ అనే డెఫినేషన్ రాజ్యాంగంలో వర్డ్ ఉంది, కానీ మైనారిటీ అనే డెఫినేషన్ ఉందో లేదో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్లీ కామెంట్ ఫర్ ప్రొసీడింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండి.